సో ఇది అయిపోతే ఇక నువ్వా నేనా అసెంబ్లీలో బట్టి వర్సెస్ కేటీఆర్ ఇద్దరి మధ్య మాటల యుద్ధం 30% కమిషన్ల సర్కార్ అంటూ కేటీఆర్ కామెంట్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బట్టి విక్రమార్క సీరియస్ అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ నిరసన అంటూ ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య నువ్వా నేనా అన్నట్టు చర్చ నడిచింది ఇది 30% కమిషన్ల సర్కారు ఓటుకు నోటు దొంగ సీఎం రేవంత్ అని కేటీఆర్ వ్యాఖ్యానించగా ఇగో నేను ఇక్కడ కేటీఆర్ని ఏమీ సపోర్ట్ చేయట్లే కేటీఆర్ గొప్పోడు కేటీఆర్ వల్ల మంచిగా అయిపోయిందని నేను చెప్పట్లే కానీ ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఈ కేటీఆర్ అన్నటువంటి మాటలు చూడండి ఇది 30% కమిషన్ సర్కార్ అని ఎవరన్నారు చెప్పండి కేటీఆర్ ఏం బుట్టియలే కదా నాటువంటి ఏం బుట్టియలే కదా పక్కాగా కాంట్రాక్టర్లు బిల్లులు తెచ్చుకుంటప్పుడు ఇంత శాతం ఇస్తే తప్ప మాకు బిల్లులు వస్తలేవని మా దగ్గర వాళ్ళ దగ్గర వాపోయిన సందర్భం ఆ పరిస్థితిని చూసిన తర్వాతనే ఆ ప్రూఫ్ ఉంటేనే మాట్లాడారు ప్రూఫ్లు ఏందైతే మాట్లాడారు కదా ఇప్పుడు నేనైనా నాకు ప్రూఫ్ ఉంది 12% కమిషన్ తీసుకున్న ప్రూఫ్ నా దగ్గర ఉన్నది చెప్పరు ఇక నేను చెప్పినా కదా గతంలో డైరెక్ట్గా అలా వైఫ్కే రీచ్ అవుతూ ఉన్నాయి పైసలు అని చెప్పి ఆ సాక్ష్యం కూడా చెప్పిన నేను మరి ఆ మాటని ఇలా కేటీఆర్ అది చెప్తూ ఇంకోటి ఓటుకు నోటు దొంగ అది కూడా వాస్తవమే అందులో తప్పేమున్నది నాకు అర్థం కాలే ఈ రెండు పదాలు ఏమన్నా తప్పుడుగా ఆరోపణలు కనిపిస్తున్నాయా ఈ మాట అంటే నేను బట్టి విక్రమార్క ఎట్లా అన్నాడంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అన్నాడు ఇక ఇది 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 మంచి భాషనా మరి ఇక ఇప్పుడు ఇది ఓకేనా బుద్ధిమాంద్యం అనేదేమో చెడ్డ భాష అయిపోయింది ఒళ్ళు దగ్గర పెట్టుకో అంటే మాత్రం గొప్ప భాష అయిపోయింది ఇక దీనికంటే ముందు దానం నాగేందర్ మాట్లాడింది కూడా సేమ్ ఈ బట్టి విక్రమార్క మాట్లాడిందని కలిపి పెట్టి వీడియో ట్రోల్ చేస్తూ ఉన్నారు అదేంటిది తెలుసా ఇక దానం నాగేందర్ ఎన్ని మాటలు అన్నా తెలుసా రేపటి నుంచి ఒక్కొక్కని తిరగనియ్యా బిడ్డ ఒక్కొక్కని రోడ్ల మీద తిరగనియ్యా తోడకలు తీస్తా నా కొడక అని ఈ భాష వాడింది ఇప్పుడు ఆ భాష వాడిందని నేను మీడియాలో చెప్పకూడదు కానీ వాడిందని మేము ఎట్లా చెప్పాలి చెప్పురు మీరు చెప్పురు కదా ఇక అన్న గా భాష నువ్వెట్లా వాడతావన్నా అది కరెక్ట్ కాదు కదా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు నేను అన్నది అన్నట్టుగా మీకు చెప్పాలి కదా వార్తలు నేను ఎందుకు దాచిపెట్టాలి బీప్లు వేయాలంటే బీప్ భాష ఇక అది లైవ్ కాబట్టి బీప్ వేయరాదు తర్వాత వేసుకోవచ్చేమో కానీ లైవ్లో వేయరాదు బీపు అందుకే ఇక్కడ వాళ్ళ భాషని మరి ఎట్లా సమర్థిస్తారనేది ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్నప్పుడు మరి ఇది కరెక్ట్ అవుతుందా ఇది మరి రాష్ట్ర ప్రజలు హర్షిస్తారా మెచ్చుకుంటారా అందరు ప్రజలు చూస్తూ ఉన్నారు మీరు మాట్లాడే మాటలు బయట చెప్పే నీతులు ఈ రెండు ఎట్లా కంపేర్ చేసుకుంటారో చేసుకుంటారు